అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన మరణం వెనుక ఎలాంటి హత్య కోణం లేదని, లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే మరణించారని సింగపూర్ పోలీసులు కరోనర్ కోర్టుకు వివరించారు. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ కోసం గతేడాది సెప్టెంబర్లో సింగపూర్ పర్యటనకు వెళ్లిన జుబిన్ అక్కడ యాట్ పార్టీకి ఒకరోజు ముందు ఈత చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. అయితే జుబిన్ మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. జుబిన్ను పథకం ప్రకారమే హత్య చేశారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జుబిన్ గార్గ్ కేసు దర్యాప్తును పూర్తి చేసిన సింగపూర్ పోలీసులు కరోనర్ కోర్టుకు తమ రిపోర్టును అందజేశారు. ఈతకు వెళ్లే ముందు జుబిన్ మద్యం మత్తులో ఉన్నారని, స్విమ్మింగ్కు ముందు లైఫ్ జాకెట్ ధరించలేదని పోలీసులు కోర్టుకు వివరించారు. 2 సార్లు లైఫ్ జాకెట్ ధరించమని జుబిన్ను అధికారులు కోరినా అందుకు ఆయన తిరస్కరించారని, ఈ క్రమంలోనే ఈత చేస్తూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. జుబిన్ గతం నుంచే రక్తపోటు, ఫిట్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు.